పరిగి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. 6 గ్యారంటీల అమలులో భాగంగా వికారాబాద్ జిల్లా 1,09,000 మంది రైతులకు 850 కోట్ల రుణమాఫీ అందించాం. పరిగి నియోజకవర్గంలో 25,000 మంది రైతులకు 200 కోట్ల రుణమాఫీ జరిగింది. రంగారెడ్డి రీజియన్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,70,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. 98 కోట్ల నిధులు ఆర్టీసీకి అందనున్నాయి. ప్రతి కౌన్సిలర్ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చారో దాంట్లో మీ అందరికీ తెలుసు, మహిళలకు ఉచిత బస్సు కానీ, గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్లు గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. టీఆర్ఎస్ నాయకులకు ఏం పని లేదు. వాళ్ళు ఒక రైతు రుణమాఫీ చేయలేరు, ఒక ఇల్లు ఇవ్వలేరు, ఒక రేషన్ కార్డులు ఇవ్వలేరు, ఒక పెన్షన్ ఇవ్వలేరు, ఇక్కడ ప్రాంతానికి దక్షిణ తెలంగాణకు ఒక రోడ్లు ఇవ్వలేరు. గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. టీఆర్ఎస్ నాయకులకు ఏం పని లేదు. వాళ్ళు ఒక రైతు రుణమాఫీ చేయలేరు, ఒక ఇల్లు ఇవ్వలేరు, ఒక రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఒక మరి ఇచ్చిన బాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు రైతులకు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తప్పకుండా చేస్తారని చెప్పుకుంటూ, లాల్ కిషన్ గారు ఏదైతే బాధతో చెప్తారో అధికారులు కూడా అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు తప్పకుండా చూస్తారు. మరి మేము కూడా మరి అలాంటి వారికి కూడా తప్పకుండా నచ్చజెప్పి కార్యకర్తలకు అన్యాయం కాకుండా బాధ్యత తీసుకున్నామని చెప్పుకుంటూ, మరి తాండూరులో కూడా ప్రోగ్రాం ఉన్నది. మరి ఆ ప్రోగ్రాం అటెండ్ చేయాలి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీన్ని నడిపిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా నిజంగా ఏ అవకాశం వచ్చినా కూడా పరిగి నియోజకవర్గానికి ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, అభివృద్ధి పరంగా ఇప్పుడే లాల్ కృష్ణ గారు చెప్పారు. మొన్ననే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చెట్ల మీద కూడా ఈ టౌన్లో పెద్ద ఎత్తున భవనాలకు కానీ, రోడ్లకు కానీ శాంక్షన్ తీసుకొచ్చి మేము కూడా పాల్గొన్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తప్పకుండా వారు కూడా మా సహకారం ఉంటుందని చెప్పుకుంటూ